హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ వ్లాగ్స్. అండ్ ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కెరియర్ బై విక్రమ్ అని. సో అక్కడ కూడా రెగ్యులర్గా జాబ్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తుంటాను, అక్కడ కూడా ఫాలో అవ్వండి. సో ఈ రోజు వీడియోకి అప్డేట్ ఏంటంటే, మనకి అమెజాన్ నుంచి అయితే డిజిటల్ అసోసియేట్ అన్న రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. సో దాని గురించి క్లియర్గా మనం ఫుల్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ మనకి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ త్రూ అయితే జాబ్కి అయితే అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే అమెజాన్ నుంచి అయితే డిజిటల్ అసోసియేట్ అనే రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. అండ్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినట్టు 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఉన్నారు. అండ్ వాళ్ళు ఆఫర్ చేసే ప్యాకేజ్ వచ్చేసి 50,000 to 2.5 అని మెన్షన్ చేశారు. సో 2.5 lakhs అనేది దీనికి సంబంధించి ఆఫర్ చేసే ప్యాకేజ్. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఫ్యూ అవర్స్ ఇగోనే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇలా నేను ఫాస్ట్గా జాబ్స్ని మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో మీరు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కావద్దంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే సో ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ దానికి ఏంటంటే మనకి అప్లికేషన్ లింక్స్ అయితే ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్స్పైర్ కాకముందే అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి సో ఇద్దరు మీరు ఈ నోటిఫికేషన్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో దేని ద్వారానో మీరు జాబ్స్ అయితే మిస్ కాకుండా ఉంటారు. సో అక్కడ కూడా ఫాలో కండి. సో మనం జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం ఒకసారి. సో యాజ్ ఏ ఎస్ఏ విఎల్ఎం అసోసియేట్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ creating high quality written content for the videos or images and or labeling of objects on audio, image or a video file. Your primarily focus will be producing clear, concise, informative content that meets and needs of the target audience. సో ఇది అయితే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అని మెన్షన్ చేసినారు వాళ్ళు. సో ఇది ఏదైనా కూడా మొత్తం కూడా మిషన్కి అక్యురసీ పెంచడంలోనే ఉంటుంది. సో ప్రతిదీ ఇమేజ్, వీడియో, ఆడియో, టెక్స్ట్ బేస్డ్ వర్క్ అయితే ఉంటుంది పక్క. అండ్ పర్ఫామ్ సింపుల్ అనోటేషన్ రిలేటెడ్ టాస్క్ ఇన్ నారో ఎంఎల్ డేటా ప్రాసెస్. సో ఇక్కడ చూసారు ఎగ్జాంపుల్ ఆడియో, ఇమేజ్ అంతా సేమ్ కామన్ ఉంటుంది ప్రతి దానిలో. యూజ్ ఇంటర్నల్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొవైడెడ్ బై ద టీమ్. సో ప్రతిదీ మనకు ట్రైనింగ్లో చెప్తారు వాళ్ళు. ట్రైనింగ్ చెప్పిన తర్వాతనే మనది ప్రొడక్షన్ ఫ్లోర్కి అయితే పంపడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసే ముందైతే ప్రతిదీ అంతా చదువుకోండి ఒకసారి. మనకి వాళ్ళ ప్రతి ఎస్ఓపి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కానీ ప్రతిదీ నేను ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ గుడ్ ఫెమిలారిటీ విత్ విండోస్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ వర్డ్, ఎక్సెల్, ఫైర్ ఫాక్స్ ఎక్సెట్రా. సో వీటి మీద యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ ఏమని మెన్షన్ చేస్తున్నారంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కావాలి. నెక్స్ట్ స్పీక్, రైట్ అండ్ రీడ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వర్క్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అండ్ నైట్ షిఫ్ట్. ఓకే, రొటేషనల్ షిఫ్ట్స్ అనేది వాళ్ళు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. సో ప్రతిదీ బిజినెస్ రిక్వైర్మెంట్కి బట్టి మనకి ఎవ్రీ 3-4 monthsకి అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మనకి పర్టికులర్లీ సాటర్డే సండేనే వీక్ ఆఫ్ రావడం అయితే ఉండదండి. నెక్స్ట్ సర్టిఫికేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద కంటెంట్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లీష్ లిటరేచర్, ఇంగ్లీష్ లిటరీ ఆర్ట్స్, లింగ్విస్టిక్స్, ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండరీ లాంగ్వేజ్ టీచింగ్ ప్రిఫర్డ్. సో ఇక్కడ ఇవి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ అయితే దీనికైతే ఎలిజిబుల్ ఉన్నారు. సో అనోటేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే మంచి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని కూడా కీ స్కిల్స్ మెన్షన్ చేసినారు. అండ్ సో ఇదండి జాబ్. అండ్ నేను ఇదే సేమ్ లింక్ మీకు నౌకరీ లింకే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సేమ్ ఇలా మీకు లాగిన్ టు అప్లై అనేది వస్తుంది. సో మీరు నౌకరీకి లాగిన్ అయిన వెంటనే ఇక్కడ అప్లై నో అనే బటన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లై నో బటన్ క్లిక్ చేసి మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మనకి అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ గైస్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ అయితే ఫాలో కండి. బై బై, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.